ఫారెస్ట్ రోడ్లో ఒంటరిగా వెళ్తున్నాను బైక్లో. ఇంతలో రోడ్డు పక్కన ఏదో పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటని కొంచెం ఆగి చూశాను. చూస్తే చెట్లలో నుంచి ఒక బ్లాక్ షేడ్ కనపడుస్తుంది. ఒక నల్లగా ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది. మొదట దాన్ని చూసి ఎలుగుబంటి అనుకున్నాను. తర్వాత అది కొంచెం బయట వచ్చిన తర్వాత చూస్తే అది అడవి పంది. అమ్మాయి అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత ఏమైంది చూడండి, అది నేరుగా నా వైపే వస్తుంది. కొద్దిసేపు ఆగి నాకు అలా చూసింది. తర్వాత భయం లేకుండా నా వైపే వస్తుంది. నాకేదో తేడా అనిపించి ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, అది అటు తిరిగి ఇటు తిరిగి ఒక 2 రౌండ్లు వేసి మళ్ళీ నా వైపే వచ్చింది. ఇది ఏదో చేస్తుందని కొంచెం కంగారు అనిపించింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. చూశారు కదా అడవి పందిని లైవ్లో. ఇట్లా వెళ్తున్నాను, జస్ట్ రోడ్డు క్రాస్ అవుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అడవి పందులతో. జస్ట్ నన్ను అటాక్ చేసేదాన్ని ట్రై చేసింది. నేను కామ్గా ఉండేసరికి అది తర్వాత మనకేమి డేంజర్ లేదు వెళ్తా అనేసి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. అది లేదో నేను కానీ మూమెంట్ ఇచ్చుంటే అది దానికి ప్రమాదం అని నన్ను అటాక్ చేసి ఉంటుంది కంపల్సరీ. ఇట్లా డౌన్కి వెళ్ళింది, కిందికి చాలా కిందికి వెళ్ళింది, ఇట్లా లోపలికి. ఇటుపక్కంగా ఉంటాయి. లోపల చిన్న చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులో నీళ్ళు తాగడానికి వచ్చాయి ఇవి. మీకు అటు వెళ్ళి చూపిస్తాను. వైల్డ్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే పని ఇచ్చేస్తాయి. ఇదిగో ఇటు వచ్చింది అది. ఇట్లా వచ్చి రోడ్డుకి యువతలకి ఇట్లా వెళ్ళింది. ఈ చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వైల్డ్ యానిమల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి, ఈ అడవిలో ఉండేటివన్నీ. చూసారా, మనకి వేసవిలో ఈ చెరువులో నీళ్లు ఉంటాయి, అందుకే యానిమల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. నేను కూడా ఇక్కడికి వచ్చాను, ఏవి కనిపించలేదు, కానీ అడవి పందులు మాత్రం వస్తున్నాయి ఇక్కడికి. చూపిస్తాను మీకు, చూడండి. ఈ చెరువులో నీళ్ళు తాగడానికి వచ్చింది ఆ అడవి పంది. చాలా డేంజర్ ఈ అడవిలో. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి, అటాక్ చేసేదానికి కూడా రెడీగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని అవి మనల్ని అటాక్ చేసేస్తాయి. కొంతమంది వీటిని కూడా ఊర పందులు అంటారు. మన ఛానల్లో కామెంట్స్ పెట్టేవాళ్ళు. అడివేరా బాబు ఇది. ఫస్ట్ ఒక పంది రోడ్డు దాటుతూ నా మీదకి వచ్చింది కదా, దాని తాలూకా అనుకుంటా ఇవి, ఈ ఫ్యామిలీ అంతా. ఇవి కొంచెం కింద ఉన్నాయి, అది పైన ఉంది. వీటి కోసమే అది ఎత్తుక్కుంటూ వచ్చింది. నేనేమనుకున్నా నన్ను అటాక్ చేయడానికి వచ్చిందేమో అనుకున్నాను,
కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కింద ఉన్నారు కాబట్టి అది అట్లా వచ్చేసింది. దారి స్మెల్ చూసుకుంటూ వచ్చింది అది. ఇవి అడవి పందులు చాలా పవర్ఫుల్. వాటి మూతి కానీ దాని మెడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత గట్టి నేలనైనా దున్నేస్తాయి ఇవి. మొత్తం గట్టిగా ఉండే నేల పొరలను కూడా లేపేస్తాయి. వీటికి లోపల గరికి, తుంగ, వాటి వేర్లు ఉంటాయి కదా, అవి బాగా తీగా ఫుడ్ స్టోరేజ్ చేసి పెట్టుంటాయి. అవి మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వాటిలో. వాటిని తినడానికి భూమినంతా లోడుతాయి. అట్లే పురుగులు కూడా, పేడ పురుగులు, ఇట్లా ఎర్రలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా తింటాయి ఇవి ఇష్టంగా. అందుకే భూమినంతా తవ్వి తినేస్తాయి లోపల ఉండేటివన్నీ. భూమినంతా వ్యవసాయం చేసినట్టు దున్ని లేపుతాయి. సాయిల్ అంతా లూజ్ చేస్తాయి. వర్షం పడినప్పుడు ఆ కలబెట్టిన వాటిలో అవి దున్నేసిన దాంట్లో నీళ్ళంతా భూమిలోకి బాగా ఇంకుతాయి. ఈ విధంగా కూడా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. చూడు, ఇక్కడ కిందకు వచ్చిన నన్ను చూసి పరుగు. మీరెవరైనా ఒంటరిగా వెళ్తుంటే వైల్డ్ యానిమల్స్ మీ మీద దాడి చేస్తుంటే మీరు ఎలా తప్పించుకున్నారో అలాంటి అనుభవం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.